పిల్లలారా, పండగలు అనేవి దైవకమైనవా? పండగలు అనేవి దైవకమైనవా అంటే ప్రపంచంలో చాలా పండగలు ఉన్నాయి. అలాగే ఈ సమయంలో ఇజ్రాయెల్ ప్రజలకి చాలా పండుగలు ఉన్నాయి. అలాగే క్రైస్తవులకు కూడా చాలా పండుగలు ఉన్నాయి. మరొకసారి, ప్రపంచంలో చాలా పండుగలు ఉన్నాయి. అన్య జనాలకి చాలా పండుగలు ఉన్నాయి. ఇజ్రాయెల్ ప్రజలకి చాలా పండుగలు ఉన్నాయి. క్రైస్తవులకి చాలా పండుగలు ఉన్నాయి. ఈ పండగ అనే వాతావరణం అనేది మనకందరికీ తెలిసిన విషయమే. ఒకప్పుడు పండగలు ఒక విధంగా ఉండేవి, ఈరోజు పండగలు మరొక విధంగా ఉన్నాయి. ఏదైనప్పటికీ పండగ అనగానే సంతోషం ఉంటుంది. పండగ అనగానే సంతోషం, పండగ అనగానే ఆనందం ఉంటుంది, పండగ అనగానే కొత్త బట్టలు ఉంటాయి, పండగ అనగానే మంచి ఆహారం ఉంటుంది, వస్త్రాలు, మంచి ఆహారం ఉంటుంది, పిండి వంటలు ఉంటాయి, ఆటలు ఉంటాయి, పాటలు ఉంటాయి, డ్యాన్సులు ఉంటాయి. ఇవన్నీ పండుగలో జరిగేటువంటి కార్యక్రమాలు. ఇలాంటి పండుగలు అనేవి దేవుడు ఇష్టపడతాడా? ఈ పండుగలు దేవునికి ఏమైనా దైవికంగా జరుగుతున్నాయా అని మనము బైబిల్ని బట్టి ఆలోచించగలిగితే, క్రైస్తవులుగా దేవుడే మొదట పండగలను ఆచరించమని దేవుడు చెప్పాడు. దేవుడే పండగల్ని చేయమని చెప్పాడు. అంటే పండగ అంటే వారు సంతోషించాలి. కొన్ని పండగలు ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తు దేశంలో వారు దాస్యత్వంలో నుండి, వారి కఠినమైన శ్రమల్లో నుండి, వారికి ఆ ఫరో ఆజ్ఞాపించిన ఆజ్ఞలు ఏంటంటే, మీరు ఇటుకలు చేయాలి. ఇటుకలు చేయాలంటే మీరు ఏం చేయాలా? గడ్డెమము, మట్టి ఇవ్వము, అలానే ఆహారం కూడా పెట్టం. అంటే ఇటుకలు చేయాలంటే వస్తువులు అవసరం, అలాగే మనిషి పని చేయాలంటే భోజనం అవసరం. కానీ ఫరో ఏం చేస్తున్నాడు? మీరు ఎట్టి పరిస్థితుల్లో మేము మన్యమము, మేము గడ్డియము, అలాగనే భోజనం పెట్టాం. మరి ఎలా పనిచేయాలి? అలాంటి కష్టకరమైన పరిస్థితుల్లో, అలాంటి ఇబ్బందికర పరిస్థితుల్లో ఇజ్రాయెల్ ప్రజలకి కలవట్ట నీళ్ళు వచ్చాయి. అప్పుడు వారు దేవునికి ప్రార్థన చేసేటప్పుడు ఆ ప్రార్థన దేవుని వద్దకు వెళ్ళింది. వెంటనే వారిని విడిపించడానికి 400 సంవత్సరాలు వారు దాస్యత్వంలో నుండి బయటకు రావడానికి మోషే అనే నాయకుడిని పుట్టించి, ఆ నాయకుడి ద్వారా అద్భుతాలు 10 సూచక్రియలు చేయించి వారిని బయటికి తెప్పించినప్పుడు వారు పండగ ఆచరించారు. అదే పస్కా పండగ. అంటే ఏదైనా కష్టకాలంలో నుండి విడిపించబడి, విమోచింపబడి వస్తే ఒక పండగ అన్నట్టు ఇక్కడ అర్థమవుతుంది. ఇక్కడ ఒక పండగ అంటే విడుదల. ఏమొచ్చింది? విడుదల వచ్చింది, విమోచన వచ్చింది. అలాంటి పరిస్థితుల్లో పండగ అని దేవుడే చెప్పాడు. మంచిది. అది కష్టంలో నుండి మనం బయటపడితే, ఆ బయటకు వచ్చినప్పుడు దాన్ని బట్టి సంతోషిస్తాం. అలాగే దేవుడు జ్ఞాపకం రావాలి. దేవుడే చెప్పాడు, నేను నీకు జ్ఞాపకం రావాలి, నేను నీకు జ్ఞాపకం రావాలి, కనుక మీరు ఆ కార్యక్రమం చేయండి అని దేవుడే చెప్పాడు. ఇలాన్న ఇజ్రాయెల్ ప్రజలకి సుమారుగా 7 పండుగలు అనేవి చేయమని చెప్పాడు. అందులో ఒకటి పస్కా పండుగ, 2 పులిన రొట్టెల పండగ, అలాగే ప్రథమ ఫలముల పండగ, అలాగే వారాల పండగ, అలాగే ఓవర్ల దినమైనటువంటి ఒక పండగ, అలాగే ప్రాయశ్చాత్త దినమైన సంవత్సరం ఒకసారి 7వ నెల 10వ తారీఖున అదొక పండగ, అలాగే పర్ణశాల పండగ. మొత్తం 7 పండుగలు మనకు లేవి కాండము,
అలాగే సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండంలో ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశం నుండి బయటకు వచ్చిన తర్వాత ఈ పండగలన్నీ కూడా ఈ 40 సంవత్సరాల్లో, ఏ 40 సంవత్సరాల్లో ఐగుప్తు నుండి పాలు తేళ్లు ప్రవహించే కనాను దేశానికి వారు మార్గ మధ్యంలో ఆ ఎడారిలో, ఆ అరణ్యంలో ప్రయాణం చేస్తున్నప్పుడు దేవుడు వారికి కొన్ని కట్టలు ఇచ్చాడు, కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. మరి అవి 10 ఆజ్ఞలు. అవి ఎన్ని ఆజ్ఞలు? 10 ఆజ్ఞలు. ఈ 10 ఆజ్ఞల్ని దాన్ని వివరిస్తే సుమారుగా 613 ఆజ్ఞలను ఇచ్చాడు. 600 ఆజ్ఞల్ని 613 ఆజ్ఞలు ఇచ్చాడు. ఇలాగా ఈ ఆజ్ఞలు గైకుంటూ అలాగే వారు 7 పండుగలు సుమారుగా దేవుడే పండుగలు చేయమని ఆచరించాడు. మనం కూడా చిన్నప్పటి నుండి కూడా మనకు పండుగలు అంటే చాలా ఇష్టం. ప్రతి ఒక్కరికి పండగ అంటే నాకు ఇష్టం లేదు అన్నది ఎవరు కూడా లేదు. ఎందుకంటే పండగ దినాన్న మంచి మంచి వస్తువులు వస్తాయి. పండగ దినాన్న మనం కొనుక్కోవడానికి చాలా వస్తువులు కనబడుతుంటాయి. తినడానికి మంచి వస్తువులు కనబడుతుంటాయి. ఇంటికి వస్తే మంచి వస్తువులు, బయటకు వెళ్తే మంచి వస్తువులు. బయట అంత హంగామా ఉంటుంది, అంత స్వార్చ్ ఉంటుంది, డబ్బులు ఉంటాయి. పండగప్పుడు చాలామంది డబ్బులు చేస్తారు. పండగప్పుడే అన్ని ఆటలు వస్తాయి. కడతాడు, త్రాగినట్టు తాగుతాడు, తిన్నోడు తింటాడు, గెంతులేసిన గెంతులేస్తాడమ్మా ఇటు ఆలోచించండి. ఇవన్నీ పండగ దినాల్లో జరుగుతుంటాయి. అవి అన్యజనుల పండగలైనా, ఇజ్రాయేల్ పండగలోనైనా, క్రైస్తవుల పండుగలో, ఏ పండగలోనైనా చూసినా ఇవే జరుగుతున్నాయి. కనుక ఇటువంటి పండుగలు అనేవి దేవుడు ఇష్టపడతాడా? ఈ పండుగల్లో ఏమైనా దేవుని చిత్తం జరుగుతుందా? దేవుడికి మేలు జరుగుతుందా? దైవికంగా ఈ పండుగలు జరుగుతున్నాయా అన్నది మన ప్రశ్న. మన ప్రశ్న ఏంటంటే, పండుగలు దైవికంగా జరుగుతున్నాయా? దైవికంగా జరిగితే చాలా సంతోషమే. అందులో దైవికం లేకపోతే ఏం జరుగుతుందంటే దేవుడికి నష్టం వాటిల్లుతుంది. దేవుడు బాధపడతాడు, దేవుడు కన్నీరు కారుస్తాడు, దేవుడు ఏడుస్తాడు. పండగలో యేసు ప్రభువారి గురించి మనం ఆలోచన చేస్తే మనకు బాగా అర్థమవుతుంది. యేసు ప్రభువారు వచ్చిన తర్వాత 2000 సంవత్సరాల క్రితము ఆయన తల్లిదండ్రులతో యెరూషలేములో పస్కా పండుగ ఆచరించడానికి ప్రతి సంవత్సరం ఆచరించడానికి వెళ్ళేవారు. కానీ యేసు ప్రభువారు ఆ పండగకి వెళ్ళి పండగను ఆచరించలేదు. ఆయన యూదుడు లేదా ఇజ్రాయేలుడు. ఆయన ఎవరండి? ఇజ్రాయేలుడు, యూదుడు. ఆ పండగ ఆచరించాలి. ఆ పండగ ఎక్కడున్నా, ఏ ఇజ్రాయేల్ అయినా ఆ ప్రాంతానికి వచ్చేయాలా. ఎక్కడికి వచ్చేయాలా? యెరూషలేముకి వచ్చేయాలా ఆరాధించడానికి. ఎక్కడికి వెళ్ళిపోయినా వాళ్ళందరూ ఒక దగ్గర రావాలా, ఆ పండగను ఆచరించాలా. అలాగే తల్లిదండ్రులైన యేసేపు మరియంతో యేసు ప్రభువారు పండగకు వెళ్ళారు. కానీ అక్కడ ఆయన ఆ పండగలో జనసమూహం ఉంటుంది. మనం కూడా పండగకు వెళ్తాం కదా. ఏ పండుగకు వెళ్తాం? కొండగూడు పండగ, విశాఖపట్నం, అలాగనే కొత్త వలస డాబాల పండుగ, అలాగనే కోడుల మాత పండుగ, అలాగనే బోధల మాత పండుగ. ఇవన్నీ క్రైస్తవులు కల్పించుకున్న పండుగలు. బైబిల్ ఎక్కడ లేవు. బైబిల్లో ఎక్కడా లేవు. ఎంత వెతికినా ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఈ పండుగలు మనకు కనబడవు. ఇందులో కనబడే పండుగలు ఏంటంటే ఇజ్రాయేల్ పండుగలు మనకు కనబడతాయి. పస్కా పండుగ, పులిహోర రొట్టెల పండుగ, ప్రాయశ్చిత్తం పండుగ, వారాల పండుగ, ఇంకా బోరల పండుగ, అలాగనే ప్రథమ పొలం పండుగ, పర్ణశాల పండుగ. అంటే అదే పర్ణశాల పండుగ అన్నా గుడారాల పండుగ అన్నా ఒకటే. ఈ పండుగలన్నీ కూడా మనకు రిఫరెన్స్తో సహా బైబిల్లో మనకు ఉన్నాయి. రిఫరెన్స్తో సహా మనకు బైబిల్ ఉన్నాయి. ఇప్పుడు చేస్తున్న పండుగలు క్రైస్తవులుగా ఏమైనా ఎక్కడైనా కనబడుతున్నాయంటే తర్వాత విషయం. అవి ఈ పండుగ మాత్రంలో జనసమూహం కనబడుతుంది. మళ్ళీ రెండో భాగంలో మీ ముందుకు రావడం జరుగుతుంది. అందరికి వినాలి, పిల్లలు ఆడుతారు. దయచేసి ఇక్కడ ఈ పండుగల గురించి మనం ఆలోచన చేస్తే లేవీ కాండము 23వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి చూద్దాం.
అందరూ 23 అధ్యాయం వచ్చింది. మొదటి నెల 14వ దినమున సాయంకాలం ముందు యెహోవాకు పస్కా పండుగ. ఇది బైబిల్లో మనకు కనబడుతుంది. ఏ పండుగ? పస్కా పండుగ. యెహోవాకు మొదటి నెల 14వ తారీఖున, మనం మొదటి నెల 14వ తారీఖున సంక్రాంతి పండుగను చూస్తున్నాం. ఒకప్పుడు యూదులకు ఇజ్రాయెల్కు వేరే నెలలు ఉండేవి, వారి నెలలు వేరు. వారు మొదటి నెలలో 11వ తారీఖున 14వ తారీఖున ఈ పండుగ జరిగింది. తర్వాత దీన్ని అనుసరించే 7 దినాలు పులియని రొట్టెల పండుగ. 7 దినాలు పులియని రొట్టెల పండుగ. ఇది మనకి అదే లేవికాండము 23వ అధ్యాయము 6వ వచనంలో చూద్దాం. 23 ఆ నెలలోనే, ఏ నెలలోనా? ఆ నెలలోనే, ఏ నెలలోనా? మొదటి నెలలోనే 15వ దినమున యెహోవాకు పొంగని రొట్టెల పండుగ జరుగును. 7 దినములు మీరు పొంగని వాటినే తినవలను. అంటే ఇది రెండో పండుగ. కాబట్టి ఆలోచించాలి, ఇదే పండుగ, రెండో పండుగ. ఇది ఎవరి పండుగ? ఇజ్రాయెల్ పండుగ. మనం ఎవరము? క్రైస్తవులు. మనం ఎవరము? క్రైస్తవులు. బాప్తిజం తీసుకున్న మనందరూ క్రైస్తవులు. బాప్తిజం తీసుకునే వారందరూ అన్యజనులు. ఎక్కడ మన పిల్లలైనా, నా కొడుకైనా, నా కూతురైనా, నా తమ్ముడైనా, నా అమ్మైనా, నా తల్లి అయినా, నా తండ్రి అయినా, నీ తల్లి అయినా, నీ తండ్రి అయినా, నీ అన్నైనా, నీ తమ్ముడైనా, నీ సహోదరుడైనా బాప్తిజం తీసుకోలేనంత వరకు అన్యుడు. బాప్తిజం తీసుకోలేనంత వరకు అన్యుడు. కనుక ఇజ్రాయెల్ వేరు, క్రైస్తవులు వేరు, అన్యులు వేరు. ఇది మనం గుర్తించుకోవాలి. కనుక మనం ఎవరము? బాప్తిజం తీసుకుంటే క్రైస్తవులు, బాప్తిజం తీసుకోకపోతే అన్యులు. ఒకప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు, అందులో 12 గోత్రాలు, యాకోబు గర్భాన్ని పుట్టిన 12 గోత్రాలు, 12 కుమారులు, వారి వంశాల నుండి వచ్చిన వారందరూ కూడా ఇజ్రాయేల్. ఇప్పుడు ఇజ్రాయెల్ దేశంలో ఇజ్రాయేల్ ఉన్నారు. అలాగే ప్రపంచ దేశాల్లో కూడా ఇజ్రాయెల్ ప్రజలు విస్తరించి ఉన్నారు. అలాగే వాళ్ళు మాత్రం ఎప్పటికీ స్త్రీగా, అప్పటి నుండి ఎప్పటి వరకు వాళ్ళకు ఒక కట్టడం ఉంది, వాళ్ళకు ఒక భయం ఉంది, వాళ్ళకు ఒక విధి ఉంది. పండగ రాగానే చేరిపోతారు, పండగని బాగా ఆచరిస్తారు. కనుక మొదట పస్కా పండుగ గురించి మనం మాట్లాడుకున్నాం. 14వ తారీఖున మొదటి నెల. ఈ పులియని రొట్టెల పండుగ అదే నెల 15వ తారీఖుని స్టార్ట్ అవుతుంది. అలాగనే 7 దినాలు ఈ పండుగ జరుగుతుంది. దీనికి 3 రిఫరెన్స్లు ఉన్నాయి. ముందు దానికి రిఫరెన్స్ ఉన్నాయి, ఒక్కొక్కటి మీకు రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇదంతా మన బైబిల్లో పాత నిబంధనలో కనబడతాయి. అంటే ప్రథమ ఫలముల పండగ అనగా కోతకాలపు పండగ, అలాగే దానికి ఫల సంగ్రహ పండగ. ఇలా దాని పేర్లు. ఫలాల్లో మన విత్తనాలు విత్తున్నాం. అది తినే ఫలాలే కానీ, అలాగే మన వరి కానీ, లేదా ఇంకేదైనా సరే గోధుమలే కానీ, ఏ విత్తనాలు విత్తినా దాన్ని కోసేటప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు ఒక పండుగ ఆచరించేవారు. దేవుడి మాకు ఈ పంట పండి మా చేతులకు రావడానికి దేవుడు కృప చూపించాడు కనుక ఆయన స్తుతిస్తూ, ఆయన కనపరుస్తూ దేవుడి సన్నిధికి వెళ్ళి ప్రథమ ఫలముల పండుగ అంటే మొట్టమొదటిగా దేవుడు మాకు ఇచ్చాడు అని ఘనంగా కోతకాల పండుగని, ప్రథమ ఫలముల పండుగని, అలాగే ఫల సంగ్రహ పండుగని, పళ్ళు తీసుకొచ్చేటప్పుడు అవి తీసుకురావడం, కోత కోసిన వాటిని తీసుకుని పెట్టడం, అవి కూడా నేడు క్రైస్తవులు వాటిని చేస్తున్నారు. కానీ మన క్రైస్తవులు వాళ్ళెవరు? ఇజ్రాయేల్. ఇది మనం గుర్తించుకోవాలి. మొదట క్రైస్తవులు ఎవరో, ఇజ్రాయేల్ ఎవరో తెలుసుకోవాలి. అవి ఇజ్రాయేల్ పండుగలు ఇవన్నీ. అందుకే ఒకసారి మీకు అన్ని విషయాల్ని మనం నేర్చుకోవడం బైబిల్ కనుకనే మీరు జాగ్రత్తగా వినాలి, నా మాటలు దృష్టి పెట్టాలి. ఇది బైబిల్ గ్రంథంలో ఒకసారి చూద్దాం. బైబిల్ గ్రంథంలో నిర్గమకాండము 23వ అధ్యాయము 16వ వచనం. 23:16 వచనం. నీవు
23:16. నీవు పొలంలో విత్తిన నీ వ్యవసాయముల తొలి పంట యొక్క కోత పండుగను పొలంలో నుండి నీ వ్యవసాయం చేసే పొలములను నీవు కూర్చుకున్న తర్వాత సంవత్సరాంతమందు ఫల సంగ్రహపు పండుగను ఆచరించవలను. అలాగే 34:22 ఒకసారి చూద్దాం. అందులో ఉంటాం 34:22 నిర్మాణము 34:22. మరియు నీవు గోధుమల కోతలో ప్రథమ ఫలముల పండుగను అనగా వారముల పండుగను సంవత్సరాంతమందు పంట కూర్చుకునే పండుగను ఆచరించుకోవాలి. ఒక పండుగ రకరకాలు ఉంటాయి పేర్లు. అయితే మనం అన్ని మరి చదివితే మనకు అర్థమవుతుంది. ఇక్కడ దాని గురించి ఏం చెప్తున్నాడంటే ప్రథమ ఫలముల పండుగ, అలాగే అవి చెప్తూ వారాలు అనగా వారముల పండుగలు, సంవత్సరానికి మనం కూర్చు పండుగ అంటే కొన్ని పండుగలు చెప్తున్నాడు. మన ముందు పండుగ ప్రథమ ఫలముల పండుగను కామ పెట్టాడు. అలాగే వారాల పండుగ సంవత్సరానికి ముందు ఇది మనం చెబుతున్నాడు. ఆ తర్వాత మనకి 4వది వారాల పండుగ. ఇది కూడా 7 వారాలు ఈ పండుగ ఆచరిస్తారు. వారాల పండుగ దాన్నే పెంతెకోస్తు పండుగ అంటారు. దాన్నే పెంతెకోస్తు పండుగ అంటారు. కనుక మొదట పస్కా పండుగ, రెండోది పులిహోర రొట్టెల పండుగ, మూడోది ప్రథమ ఫలముల పండుగ, కోతపాల పండుగ ఒకటే, ఫల సంగ్రహ పండుగ, 3 పండుగలు. తర్వాత 4వది ఏంటి మనకి వారముల పండుగ. ఈ వారాల పండుగ అనగా 7 వారాలు ఈ పండుగ ఆచరిస్తారు. ఎన్ని రోజులండి? 7 వారాలు. 7 వారాలు 7:49. ఆ తర్వాత పెంతెకోస్తు అనగా 50వ దినాన్ని పెంతెకోస్తు అంటారు. వారముల పండుగన్నా పెంతెకోస్తు పండుగన్నా బైబిల్ ప్రకారంగా ఒకటిగానే కనబడుతుంది. ద్వితీయోపదేశకాండము 16:10. ద్వితీయోపదేశకాండము 16:10 ఒకసారి చూడండి. 16:10 అందరూ తీయాలి. నీ దేవుడని యెహోవాకు వారముల పండుగ ఆచరించుటకై నీ చేతనైనంత స్వేచ్ఛార్పణను సిద్ధపరచవలెను. నీ దేవుడని యెహోవా నిన్ను ఆశీర్వదించిన కొలది దాన్ని ఇవ్వాలి. వారముల పండుగల్లో స్వేచ్ఛార్పణ పండుగ అంటారు దాన్ని. అలాగనే అది పెంతెకోస్తు పండుగ అంటారు. దీన్ని ఏంటంటే స్వేచ్ఛగా దేవుడు నిన్ను ఆశీర్వదించిన కొలది నువ్వు దాన్ని సిద్ధపరచుకోవాలి. ఎంత ఇస్తే నేను దేవుడు బహుగా ఆస్వాదించాడా బహుగా అయ్యి, నువ్వు కొద్దిగా ఆస్వాదించాడా కొద్దిగా అయ్యి. ఎలాగైనా మనకున్న ఆశీర్వాదాన్ని బట్టి, దేవుడు మనకి ఇచ్చినటువంటి మేలును బట్టి దేవుడికి పండుగను ఆచరించాలి. కనుక ఇవన్నీ పూర్తిగా వివరించలే కనుక ఇది మనకు కనబడుతుంది. అలాగే బోర్ల దినం, బోర్ల దినం ఇదొక పండుగ. అది సంఖ్యాకాండము 10వ వచనంలో 10వ అధ్యాయం 10వ వచనం కనబడుతుంది. ఒకసారి మరియు ఉత్సవ దినమందును నియమకాలమందును నెల ఆరంభమందును మీరు దాన బలులు కానీ సమాధాన బలులు కానీ అర్పించినప్పుడు ఆ బోర్లు ఓదవలను. అక్కడ ఇది ఓదడానికి ఇది ఒక పండుగ. ఎప్పుడెప్పుడు అని మనకు అక్కడ రాయబడ్డదంటే కొన్ని సందర్భాలు ఉత్సవ దినం, నియమకాలం లేదు, నెల ఆరంభం లేదు, దాన బలు అర్పించినప్పుడు, దానిలో సమాధాన బలు అర్పించినప్పుడు అవి వదాలి. నియమం కావాలంటే అంటే ఒక దినాన్ని నియమించుకోవడం, ఒక పండుగ దినాన్ని ఒక డేట్ నియమించుకోవడం. అంటే వాళ్ళకి ఏదో సందర్భం వచ్చినప్పుడు దాన్ని పెట్టుకోవడం, దాన్నే నియమించుకోవడం అంటారు దాన్ని. అది ఇప్పటికీ ఉన్నాయి కొన్ని. అప్పుడు ఇజ్రాయేలు నియమక కాలం, అది కొత్త నిబంధనలో కూడా మీ నియమక కాలములను అలాగనే మీ దినాలను మీ సంవత్సరాలను మీరు ఆచరిస్తున్నారే. గలతీయులకు రాసిన పత్రికలో 4:9-10 రాబడుతుంది. అవి రాయబడుతుంది మనకు క్లియర్గా. అంటే ఇది ఏంటంటే అప్పుడు ఆ పూర్వోదరం చేస్తారు. అంటే దీన్ని నియమించుకున్నప్పుడు ఒక డేట్ ఫిక్స్ చేసుకున్నప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు అలా చేసేవాళ్ళు. అలా ఇది 5వది ప్రాయశ్చాత దినం. ఇది 6వది కనబడుతుంది. ఇదేంటంటే లేవియ కాండము 23వ అధ్యాయము 27వ వచనంలో ఒకసారి చూద్దాం. 23, 27 ఈ 7వ నెల
10వ దినము పాపము నిమిత్తమైన ప్రాయశ్చిత పాపము నిమిత్తమైన ప్రాయశ్చిత్త దినము ప్రాయశ్చిత దినము అందులో మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. పరిశుద్ధ సమం కూడవలను. మీరు మిమ్మల్ని దిక్కుపరుచుకొని యెహోవాకు హోమం చేయవలను. ఆ దినమున మీరు ఏ పని చేయకూడదు. మీ దేవుడు యెహోవా సన్నిధిని మీరు మీ నిమిత్తము ప్రాయశ్చిత్తం చేసుకుని అది ప్రాయశ్చిత దినము. అంటే పూర్తిగా ఆ దినము అంటే సంవత్సరం ఒకసారి వస్తుంది. అప్పుడు దేవుడి సన్నిధిలో కూడుకోవాలి. అప్పుడు ధర్మశాస్త్రాన్ని బోధిస్తారు. అలాగే అక్కడ మన పాపాలను ఒప్పుకోవాలి. మంచి పనే కదా. ఇది దేవుడు చెప్పాడు. దేవుడు మంచిగానే ఉండమని దేవుడు చెబుతున్నాడు. దేవుడు మంచిగానే మంచి ఆజ్ఞలు జారీ చేస్తున్నాడు, కట్టలు జారీ చేస్తున్నాడు. మనము బలపరచబడాలి. మన మనుషులు మారాలి. మన పాపాలను ఒప్పుకోవాలి. ప్రాయశ్చిత్త దినం అంటే మనము పశ్చాత్తాపం చెందాలి. మన మనసులు మారాలి, మన అలవాట్లు మారాలి, మన క్రియలు మారాలి, మన పద్ధతులు మారాలి, మన మాట తీరు మారాలి, మన చెడు వ్యసనాలు మారాలి. అది మంచి పనే కదా. దేవుడు మంచిగా చెప్తున్నాడు. అన్నీ దేవుడే ఆజ్ఞాపించాడు. కనుక మీరు ఆ రోజల్లా ఏ పని చేయకూడదు. దేవుని సన్నిధిలోనే ఉండాలా. మీరు పశ్చాత్తాపం చెందాలా. సంవత్సరానికి ఒకసారి ఇది, సంవత్సరానికి ఒక రోజు ఇది. కనుక అది చెబుతున్నాడు. రాయబడిన మాట ఏంటంటే 7వ నెల 10వ దినం. 7వ నెల 10వ దినం. కనుక మీరు ఇది చేయాలి. ఏ పని చేయకూడదు. అది ప్రాయశ్చిత్త దినం అని చెప్తున్నాడు, మనకు కనబడుతుంది. అలాగే 7వదిగా పర్ణశాల పండుగ లేదా గుడారాల పండుగ. పర్ణశాల పండుగ, గుడారాల పండుగ. ఇది కూడా ద్వితీయోపదేశకాండము 16వ అధ్యాయము 14 వచ్చింది. ద్వితీయోపదేశకాండము 16వ అధ్యాయము 14 వచ్చింది. అందరూ తీయాలి ఒకసారి. ఈ పండుగలో ఒకసారి 11 నుండి నీ కళ్ళములో నుండి ధాన్యమును నీ తొట్టులో నుండి రసమును సమకూర్చినప్పుడు పర్ణశాల పండుగను 7 దినాలు ఆచరించాలి. గుడారాల పండుగ, పర్ణశాల పండుగ అన్నది ఆచరించాలి. గుడారాల పండుగ, పర్ణశాల పండుగ ఇది ఎన్ని దినాలు ఆచరించాలంట? 7 దినాలు. నీ కళ్ళములో నుండి ధాన్యం. దేవుడు మనం కోతలకు వెళ్తాం కదా. రైతు కోత కోసి కుప్పలేసి వాటిని కళ్ళంలో పెట్టి వాటిని ధాన్యం తీసుకొచ్చినప్పుడు అలాగే తొట్టులో నుండి రసాన్ని ద్రాక్షరాలు ఇజ్రాయెల్ ప్రజలు ఇజ్రాయెల్ దేశంలో ఏమంటే ద్రాక్ష గలలు, ద్రాక్ష పంట ఎక్కువగా పండించే పంటలు అవి. వాళ్ళు ఏం చేయాలట? ఆ రసాన్ని తొట్టులో సమకూర్చినప్పుడు పర్ణశాల పండుగను 7 దినాలు ఆచరించాలి. ఈ పండుగలో నీవును, నీ కుమారుడును, నీ కుమార్తెయు, నీ దాసులను, నీ దాసీను, నీ గ్రామములను, లేవీలను, పరదేశులను, తల్లిదండ్రులు లేని వారును, విధవరాటులు సంతోషించాలి. ఎంతమంది చెప్తున్నాడు? టోటల్గా అందరూ నీ కుమారుడు, నీ కుమార్తె, నీ దాసుడు, నీ దాసి, నీ గ్రామములను, లేవీలను, పరదేశులను, తల్లిదండ్రులు లేని వారును, విధవరాటులు సంతోషించాలి. అంటే ప్రజలందరికీ మంచి జరగాలి, దేవుడు గణపరచబడాలి. మనకు మేలు జరగాలి, దేవుడు గణపరచాలి. ఇది పండగల ఉద్దేశం. పండగలు దైవికంగా ఉండాలని దేవుడు ఆలోచన, దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క చిత్తం ఇక్కడ కనబడుతుంది. అంటే ప్రతి పండగలో మనిషికి మేలు, దేవుని ఘనత రావాలి. మనిషికి మేలు, దేవుని ఘనత రావాలి. మంచిదే, బాగుంది పండుగ, అలా జరగాలి. అలా దైవికంగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. అలాగే నీ దేవుడు యెహోవా నీ రాబడి అంతట్లోనూ నీ చేతి పొలాన్నిట్లో నిన్ను ఆస్వాదించిన కనుక యెహోవా ఏర్పరచుకున్న స్థలమున నీ దేవుడిని యెహోవాకు 7 దినముల పండుగ చేయవలెను. నీవు నిశ్చయముగా సంతోషించాలి. ఇది కూడా 7 దినాలు చేయాలి. నీ చేతి పనులన్నింటిలో నిన్ను ఆస్వాదించిన కనుక నీ రాబడి అంతట్లోనూ నీ చేతి పనులు దేవుడిని ఆశ్రయించిన కనుక ప్రతి ఒక్కరూ కూడా దేవుడైన యెహోవాకు 7 దినాలు పండగ చేయవలెను. నువ్వు నిశ్చయముగా సంతోషించాలి. 7 దినాలు పండగ ఆచరించాలి, నిశ్చయంగా సంతోషించాలి. అలాగన దేవుడు ఆజ్ఞాపించింది. ఇది కూడా ఇప్పుడు మనము ఇజ్రాయెల్ ప్రజలు 7 పండుగల గురించి మనం మాట్లాడుకున్నాం.
ఇవన్నీ మనకి బైబిల్లో ఉన్నాయి. అయితే మరి పండగలు అనేవి డైరెక్ట్గా జరుగుతున్నాయా? అవి ఇప్పుడు క్రైస్తవులుగా మనం ఏమైనా చేయవచ్చా? ఇవన్నీ ప్రతి ప్రశ్నలు మనకి బైబిల్లో ప్రతి ప్రశ్నలు. అన్ని జనుల పండుగలు క్రైస్తవులుగా, యూదుల పండుగలు క్రైస్తవులుగా, అసలు పండుగలో ఏం జరగాలి, ఏం జరుగుతుంది, దేవునికి మహిమ రావాలా, దేవునికి ఘనత రావాలా, మన కష్టంలో దేవునికి ఇవ్వాలా, మంచి మనసు ఉండాలి మనకి, దేవుడిని మర్చిపోకూడదు, దేవుడు ఇచ్చింది దేవునికి ఇవ్వాలా, దేవుని స్థుతించాలా, మనిషి మారాలా. ఎంత బాగుంది, ఎంత బాగుంది ఇది, చాలా బాగుంది. ఇలాంటి కార్యక్రమాలు జరగాల, కానీ జరగడం లేదు, వాళ్ళు ఎలాగైపోయారో మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10:7 చెప్పుకున్నాడు. ఒకసారి కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10:7 జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకును లేచి. ఇది ఎవరి గురించి రాయబడదంటే పౌలు గారు కొరింథీ సంఘంలో ఉన్నటువంటి పరిశుద్ధ జనాలకి, క్రైస్తవులకు చెబుతున్నాడు. ఒకరోజు ఇజ్రాయెల్లో పండగలు జరిగేవి. ఆ పండగల్లో ఏం జరిగేదంటే ఏమీ లేదు అక్కడ. జనులు తినడము, త్రాగడము, కూర్చోవడము, ఆడటము 4 జరుగుతున్నాయి. జనులు ఏం చేస్తున్నారు? తింటున్నారు. పండగలో హ్యాపీగా తినడమే పని. ఒకరోజు చేసిన 3 పూటలు తినడమే, 10 రోజులు చేసిన 10 రోజులు కూడా ఫుల్గా ఎప్పుడు తిన్నంటే ఎక్కువ తినేయడమే. అందుకే అప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాం. ఈరోజు నేను ఎక్కువ మాట్లాడతాను, పండగ టైంలోనే కనబడుతుంది ఈరోజు నెల. ఎందుకంటే తిని తెలక్క, దేశం నమ్మక, ఎక్కువ మాంసాలు తిని ఇబ్బంది ఎదుర్కోవడం. కనుక దేవుడు మనల్ని బాగానే ఉండమని చెప్పాడు. దేవుడు మనకు తినమని చెప్తున్నాడు. మంచి ఆహారాలు పెట్టాడు దేవుడు. ప్రతిదాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడు? మనం తినడానికే. కానీ మనం ఏం చేస్తున్నాం? ప్రతిదాన్ని మితిమీరిపోతున్నాం, ప్రతిదాన్ని హద్దులు దాటిపోతున్నాం, దేవుడిని మర్చిపోతున్నాం. అందుకే పండుగలు దైవంగా జరగడం లేదు. తినడం విషయంలో ఏ పండుగ చూడండి ప్రపంచంలో, ఆంగ్ల పండుగలు చూడండి, క్రైస్తవుల పండుగలు చూడండి, ఇజ్రాయేల్ పండుగలు చూడండి, అందులో ఇదే జరుగుతుంది, తినడం. ఏమండి? కానీ ఒకప్పుడు చిన్నప్పుడు పండుగలు అనేది సంవత్సరం ఒకసారి వచ్చేవి. అవి ఏ పండుగ అని పక్కన పెట్టడం తెలియదు, కానీ ఆ పండుగలో ఒక కొత్త బట్టలు వేసుకోవడం గొప్ప, ఒక పూట మాంసం తినడం గొప్ప. ఇప్పుడు అంటే రోజు మాంసాలే, రోజు కొత్త బట్టలే, రోజు హంగామే, రోజు ఆటలే పాటలే. అప్పుడు అలా లేదు. ఇప్పుడు ఒక సంవత్సరం ఒక రోజు కనుక ఇప్పుడు 1 రోజు 2 రోజులు మొత్తానికి కొంచెం భలే అన్నట్టు ఉండేది. ఇప్పుడు అలా లేదు. పండుగ ఎప్పుడో తెలియదు. ప్రతిరోజు తినడం విషయంలో పండుగలే కనపడుతుంది. కనుక ఆ రోజు పండుగలు ఏం జరిగిందంటే తినడానికి ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళట. రెండోది కింద చెబుతున్నాడు, త్రాగడానికి. పండుగలో క్రిస్మస్ పండుగలోన, కొత్త సంవత్సరంలోన, సంక్రాంతి పండుగలోన మందు బాగా సేల్స్ అయిపోతుంది. కొన్ని కోట్ల రూపాయలు అమ్మేస్తారు, కొన్ని లక్షల కోట్లు. ఏ పండుగలోనైనా మస్తుగా డబ్బు, మస్తుగా త్రాగడానికి ఖర్చు పెట్టేస్తారట. కనుక అలాగన త్రాగడానికి రెండోది. మూడోది కూర్చోవడం. పండుగ రాగానే మరి ఉద్యోగులు సెలవు పెడతారు, కూలి పని సెలవు పెడతారు. అలాగనే అందరూ టోటల్గా సెలవే. పండగ అనగానే సెలవు. పండగ లేకపోతే ఎవరు వెళ్ళారు పర్యటన వదిలేక. కానీ పండగ అనగానే అందరూ ఫుల్ స్టాప్, ఎక్కడో స్టాప్. అందుకే అప్పుడు అంతా కోళ్ళు దొరకవు, త్రాగడానికి మందు దొరకదు. అలాగనే ఆడడానికి కూర్చోవడం అంటే ఒక దగ్గర కూర్చొని ఒక జల్దీ పోయేవో, ఒక బ్యాక్ ఆటో, లేకపోతే కోల్డ్ ఆటలు ఉన్నాయి. అక్కడ కూర్చొని ఆ రోజల్లా అక్కడ గడుపుతారు. కనుక అదొకటి. నాలుగోది ఆడడం, బతులేయడం, పాటలు వేయడం, మరి డీజే బాక్సులు పెట్టడం, గెంతులు, త్యాగలు. ఏమండి, చిన్నోడు అదే పని, పెద్దోడు అదే పని, ముసలోడు అదే పని, అమ్మగారు అదే పని. ఏ అమ్మగారు? ఆడమ్మగారు అదే పని, స్త్రీలు కూడా అదే పని. గొంతులు వేయడం, డ్యాన్స్ వేయడం. మరి ఇప్పుడు సౌండ్ గుండెలు ఎగిరిపోయినట్టు
ఏమంటే గుండెపోటు చచ్చిపోతానట అక్కడ కూడా అక్కడ. ఎందుకు అని అంటే ఈ డీజే బాక్స్ సౌండ్ సీరియల్ అప్పుడు మనకి ఏదైనా పెళ్ళి అయితే అక్కడెక్కడో పాటలు వినబడతాయి. ఇక్కడ కిటికీలు గల్లు 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 గల్లు, తలుపులు గల్లు 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 ఎగిరిపోతుంటాయి శబ్దానికి. మరి ముసలమ్మలు లేకపోతే గుండె ఆపరేషన్ అయిన వాళ్ళు ఏటవుతారు? చచ్చిపోతారండి. డ్యాన్స్ చేసి ఆ మధ్య గుండె చచ్చిపోయాడట. గుండెపోటు వచ్చి ఎగిరి 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 పడిపోయాడు. ఒకడు కాదు, 4 మంది. అంటే అలా చచ్చిపోతున్న వారు ఉన్నారు. కనుక ఇదంతా అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వల్ల మీరు విగ్రహారాధకులై ఉండదు. విగ్రహారాధన అంటే దేవునికి మన స్థానం ఇవ్వకుండా హృదయంలో మనస్థానం చోటించినప్పుడైతే విగ్రహారాధన, ఇంకే విగ్రహారాధన కాదు. అంటే పౌలు గారు అక్కడ తెలియజేస్తారు విగ్రహారాధన ఏంటంటే. మనం అయితే బొమ్మ పెట్టి బొమ్మ పూజ విగ్రహారాధన అనుకుంటాం. కానీ పౌలు గారు చెప్తున్న విషయం ఏంటంటే దేవునికి నీ హృదయంలో చోటు ఇవ్వకుండా దేనికో నువ్వు చోటిచ్చే వరకు అదే విగ్రహార్థన. వారి వల్లే క్రైస్తవులారా మీరు ఉండొద్దు అని క్రైస్తవులకు ఎత్తులు జారీ చేస్తున్నాడు. కనుక దేవుని పిల్లలారా, సహోదరులారా, ఇక్కడ మనం మాట్లాడుకున్న రీతిగా ఇదంతా ఒకేసారి అయిపోయింది కాదు. కనుక ఇన్ని కూడా దైవికంగా జరగాలని దేవుడు కోరుకున్నాడు. కానీ అవి ఎలా జరగడం లేదంటే దైవికంగా జరగడం లేదు. అప్పటికి ఎప్పటికి కూడా ఆనాటి కాలం గురించి చెప్తున్నాను. వచ్చే వారంలో ఈనాటి కాలం గురించి మనం మాట్లాడుకుందాం. చివరగా ఒకసారి బైబిల్లోనికి వచ్చినట్లయితే ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 21 వచ్చింది. ఒకసారి అందరూ బైబిల్ తీయాలి. ఒకసారి ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము. మీ పండగ దినములను నేను అసహించుకొనుచున్నాను, వాటిని నీచులుగా ఎంచుకొనుచున్నాను. మీ వ్రత దినములలో కలుగు వాసనను నేను ఆగ్రహింపగలను. ఇది ఇప్పుడు అప్పటికే ఆమోసు వారి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన విషయాలు ఏంటంటే ఇజ్రాయేల్ ప్రజలకి మీ పండగ దినాలను నేను అసహించుకొనుచున్నాను. మరి దేవుడే చెప్పాడు కానీ దేవుడికి అసహ్యం వేసింది. ఎందుకు? ఇజ్రాయేల్ ప్రజలు చేస్తున్నటువంటి తప్పుడు కార్యక్రమాలు, దేవునికి మహిమ రావడం లేదు, దేవునికి ఘనత రావడం లేదు. వీళ్ళేం చేస్తున్నారు? పండగలో పడిపోయి కొన్ని వేల మంది తప్పులు చేసుకుంటూ దేవుడు ఒకరికి గురైపోయిన వారు కూడా ఉన్నారు. అలాగే పాపానికి చోటు ఇవ్వడం జరుగుతుంది, ఆజ్ఞను అతిక్రమించడం జరుగుతుంది. దేవుడు ఇదంతా చూశాడు. దేవుడు అప్పుడు అంటున్నాడు, మీ పండగ దినములు నేను అసహించుకొనుచున్నాను. దేవునికి అసహ్యం వచ్చింది. దేవునికి మహిమ వస్తుంది అనుకుంటే, దేవునికి ఘనత వస్తుంది అనుకుంటే, పండగల్లో దైవికంగా జరుగుతాయి అనుకుంటే అవి దైవికంగా జరగడం లేదట. దేవుడు అసహించుకుంటున్నాడట. అంటే తిన్నోడు తింటున్నాడు, తాగినోడు తాగుతున్నాడు, ఆడినోడు ఆడుతున్నాడు, పాడినోడు పాడుతున్నాడు. పండగ టైంలో ఏం జరుగుతుంది? చాలా డబ్బులు ఎప్పుడు చేస్తున్నాడు? పండగ దినాల్లో డబ్బులు చేస్తారు, సంవత్సరం వల్ల కష్టపడతారు. ఈ పండగలకు వచ్చేసరికి కొంతమంది అప్పులు అయిపోయిన వారు ఉన్నారు, తగలబెట్టిన వారు ఉన్నారు, కొన్ని లక్షలు కొన్ని వేలు తగలబెట్టిన వారు ఉన్నారు, ఏడ్చిన వారు ఉన్నారు, నవ్విన వాళ్ళు ఉన్నారు, బాధపడిన వారు ఉన్నారు, గంతులు వేసిన వారు ఉన్నారు. ఇవన్నీ అప్పుడే జరుగుతున్నాయి. కనుక ఆనాడు జరుగుతున్న విషయాలు నేను చెప్తున్నాను. అవి దేవుడికి అసహ్యంగా కనబడ్డాయి. దేవుడు ఇష్టపడలేదట. దేవుడు దాని గురించి ఆలోచించట్లేదు. నేను వాటిని నీచం అంటే అసహించుకోవడం అంటే బాగోదు. అది నీచమైన పని కనబడుతుందట, అసహించుకునే పని కనబడుతుంది దేవుని దృష్టిలో. అటువంటి పండుగలు ఇజ్రాయేల్ ప్రజలకు దేవుడు ఆజ్ఞాపించినప్పుడు వారు దేవుడు చెప్పిన క్రమశిక్షణలో వారు ముందుకు వెళ్ళలేదు, అతిక్రమించారు. వారు మరీ ఎక్కువ చేశారు, ఓవర్ యాక్టింగ్ చేశారు అనుకుందాం. ఒక మాటలో ఓవర్ అయిపోతున్నారు. అలా దేవుడికి నచ్చలేదు, దేవుడు ఇష్టపడలేదు. నాకు అసహ్యం వేస్తుంది. ఏ పనైనా ఒక క్రమశిక్షణగా ఒక క్రమంలో ముందుకు వెళ్ళాలి. మరీ అది మనము పెట్టలేకపోతే దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేయడు. అదే జరిగింది ఇక్కడ. కనుక పండగలు దైవికంగా జరుగుతున్నాయా అంటే ఇజ్రాయేల్ పండగలప్పుడే ఆ పండగలే దేవుడు ఆజ్ఞాపించినవే అసహ్యంగా ఉన్నాయి, దైవికంగా జరగట్లేదు, నీచమైనగా ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే మరి దారుణం. దాని గురించి మనము మాట్లాడదాము. కనుక ఎలా ఉన్నా వారు చేస్తున్నట్టు మనం చూడగలము. మరలా వాళ్ళు
కొన్ని పండుగలు వాళ్ళు మళ్ళీ ఇజ్రాయేల్ ప్రజలు కొన్ని సందర్భాల్లో కొన్ని పండుగలు చేశారు. ఆలయ ప్రతిష్ట పండుగ అదొక అయింది. అలాగే ఎస్తేరు ఆ యొక్క యూదులందరిని రక్షించడానికి విడిపించడానికి తన ప్రాణాన్ని లెక్క పెట్టినప్పుడు వారు విడిపించిన తర్వాత పూరీం అనే పండుగ వారు ఆచరించారు. అదొక పండుగ. ఇంకా 3 పండుగలు ఏమండి. అలాగే యెఫ్తా కుమార్తె యెఫ్తా కుమార్తె బైబిల్ మనకు కనబడుతుంది న్యాయమూర్తుల గ్రంథంలో ప్రదర్శించినప్పుడు ఆ యవనస్తులందరూ కూడా ఆ దినాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రతి సంవత్సరానికి దాన్ని ఆచరించారట. అదొక పండుగ అనుకున్నాం. ఇలాంటి కొన్ని బోర్డు ఉన్నాయి మనకు తెలిసినవి కొన్ని బైబిల్, అందుకే ఎన్నెన్నో విషయాలు ఉన్నాయి. ఇలాంటివి దేవుడికి నచ్చిన కార్యక్రమాలు అసహించుకుంటున్నాడని, ఆయన బాధపడుతున్నాడని లేఖనాన్ని బట్టి మనకు కనబడుతున్నాయి కనుక మరి సహోదరులారా, ఇజ్రాయేల్ పండుగలు అనేవి దైవంగా జరగలేదని అంటే మనకు కనబడుతున్నాయి. మరి తర్వాత ఇప్పుడు మన పరిస్థితి ఏంటో అన్నది, మనం ఎలా జీవించాలన్నది మళ్ళీ వచ్చేవారు మాట్లాడుకుందాం. అంతవరకు సెలవు. మరి పిల్లలు ప్రకటన చేస్తారు. ప్రజలంతా ప్రార్థనతో